హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదుర్పే శుభవార్త అండి. ప్రతి ఒక్కరికి కూడా రైతులకు రుణమాఫీ డబ్బులైతే 1,00,000, 1,00,000 పైన 2,00,000 వరకైతే పడబోతున్నాయి. మరి ఎవరెవరికి రుణాలు మాఫీ అవుతున్నాయి? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? మరి రుణాలు ఎక్కువగా తీసుకున్న వారికా? మరి ఏ సంవత్సరంలో తీసుకున్న వారికి మాఫీ అవుతున్నాయి? తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకుంటే డిస్‌లైక్ చేయండి. ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది, వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతులకైతే రుణమాఫీ డబ్బులైతే మాఫీ చేస్తున్నారు. 2018లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు సరిగ్గా కట్టారో, కట్టిన వారికి మాత్రమే వెంటనే మీకైతే రుణాలైతే మాఫీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ అనేది రన్నింగ్‌లో ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ ఐడీ అనమాట. ఆధార్ కార్డ్ ఐడీలో మీరు ఎంటర్ చేసుకోవడమే. ఒక ఫోన్ నంబరు ఈకేవైసీ అంటే ఒక ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా మీ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. వెంటనే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వెంటనే వెళ్లి మీరైతే ఈ యొక్క ఫార్మ్స్ ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఎన్నో కష్టాలు పడి క్రాప్ లోన్స్ తీసుకొస్తున్నారు. మరి ల్యాండ్ పేపర్స్ దగ్గర పెట్టి ఎన్నో రుణాలు తీసుకొస్తున్నారనేసి మన ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కోట్ల నిధులైతే విడుదలైతే చేసి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు నుంచి రుణాలు అనేది మాఫీ చేస్తామనేసి ఈ 2018లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకు 2,00,000 వరకు అయితే ఈ సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఒక్కరికైతే మాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి. అలాగైతేనే మీకు 1,00,000, 1,00,000 పైన 2,00,000 వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పారు. క్రాప్ లోన్ తీసుకున్న అలాగే వేరు వేరు బ్యాంకుల్లో 2,00,000, 1,00,000 ఉన్నా కూడా మాఫీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. వడ్డీ కట్టని అవసరం లేదు. 2,00,000 వరకు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి రైతుకైతే రుణాలు మాఫీ చేస్తామని తెలియజేయడం జరిగింది. చూసారు కానీ ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.